హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే శ్రావణ మాసంలో వచ్చిన మంగళవారం. ఆ రోజు అయితే మంచిగా మార్నింగే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని మంచిగా అయితే దేవునికి అయితే పూజ చేసేసిన. ఆ రోజు నైవేద్యంగా అయితే సేమియా చేసిన దేవుని కోసం. ఆ రోజు అయితే ఉపవాసం ఉండాలనుకున్నా. చాలా మంచిది కదా శ్రావణ మాసంలో ఉపవాసం ఉంటే. నేను మా ఆయన ఇద్దరం అయితే ఉన్నాము. మా ఆయనకు కూడా చెప్పిన ఈరోజు అయితే ఉపవాసం ఉందామని. ఆ రోజు అయితే కంపల్సరీగా ఉన్నాం ఇద్దరం అయితే. ఆ రోజు మార్నింగే 10-11 కల్లా పూజ అయిపోయింది. ఇంకా చూడండి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ మా కన్నయ్య అయితే వర్షంకి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం మా కన్నయ్య పెట్టమ్మంటే దేవునికి పెట్టిన తర్వాత మా కన్నయ్యకి అయితే పెట్టేసిన. ఉపవాసం ఉన్న రోజు అయితే మేమైతే సాబుదానాతోటి ఒకటి అయితే చేసుకుంటాం. సాబుదానా కీర్ అన్నా లేకపోతే సాబుదానా ఫ్రై అయినా చేసుకుంటాం సగ్గుబియ్యంతో. ఇంకేమైతే తినము. ఫ్రూట్స్ అవన్నీ తినొచ్చు, కానీ ఇంకా ఆ రోజు అయితే అవి చేసుకుందాం అనుకున్నా. మేము ఉపవాసం ఉంటే పిల్లల కోసం అయితే మంచిగా ఇడ్లీ అయితే చేసి పెట్టిన. మ్యాక్సిమం టిఫిన్స్ ఎక్కువ తింటారు, ఇడ్లీ దోశ అలా. ఆ రోజు పిల్లలకైతే అలా చేసి పెట్టి తిన్న తర్వాత అయితే చూడండి బాల్కనీలో ఫుల్ వాటర్ ఉంటే మంచిగా అయితే వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. ఇది ఇంకా వడలేద్దామని సాబుదానాలో ఆలు మిక్స్ చేసి పచ్చిమిర్చి వేసి అయితే ఇలా వడలు అయితే వేస్తున్నా. ఆ రోజు మ్యాక్సిమం నార్త్ వాళ్ళని చూసుకుంటే ఉపవాసం ఉంటే ఇలా సాబుదానికి సంబంధించిన ఐటమే తింటారంట ఒక పూట. నేను కూడా ఈసారి అయితే ఉపవాసం ఉంటే ఇవే తిందామని అనుకున్నా. అందుకని అయితే దేవుని దయ వల్ల ఇవే వేసుకొని అయితే తిన్నా. ఉపవాసం అంటే ఫస్ట్లో అయితే ఏం తినకుండా ఉండేదాన్ని, కానీ అలా ఉండకూడదంట కదా. ఇలా ఏదో ఒకటి అయితే తినాలి అన్నట్టు అయితే ఇవైతే చేసుకున్నాము. మధ్యాహ్నం అంటే ఈవినింగ్ 3 అయిపోయింది మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చేటరకు. అప్పుడైతే నేను ఇలా వేస్తూ ఉన్నాను. పిల్లలైతే మంచిగా తినేసిండ్రు, ఆడుకుంటా ఉండ్రు. వాళ్ళకైతే ఇడ్లీ చట్నీ అయితే చేసి పెట్టేసిన. నేను ఉపవాసం ఉంటే ఏదో ఒకటి అయితే చేస్తాను. నేను చేస్తా అంటే మా కన్నయ్య చూడండి నా సంక అయితే దిగాడు. వాడిని ఎత్తుకొని అయితే అవి అయితే వేసేసా. ఆ రోజు మంచిగా అయితే ఉపవాసం జరుగుతూ ఉంది. దేవుడు అయితే మంచిగా ప్రార్థించుకున్నా. శ్రావణ మాసంలో ఏదైనా ఒక చిన్న మంచి పని కానీ మంచిగా దైవం పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది. ఈ రోజు అయితే శ్రావణ మాసం రోజు అయితే అయిపోయింది పూజ అంతా. నైట్ వరకు కంప్లీట్ చేసిన. నెక్స్ట్ డే అయితే చేస్తున్న పూజ. ఈరోజు అయితే నాకు దేవుడికి కదంబ పుష్పాలు పెడితే చాలా మంచిదంట. నాకు ఒక అక్క చెప్పింది, నాకైతే తెలియదు పూలు ఎలా ఉంటాయో కూడా ఫస్ట్ టైం. కానీ అవి మా కోటర్లో ఉన్నాయంట, చాలా రేర్ అంట అవి. అదైతే కదంబ పుష్పం చెట్టు. ఇదైతే కదంబ వృక్షం. ఇక్కడికైతే వచ్చా. ఈ పూలు అమ్మవారికి చాలా ఇష్టం అంట. నాకు ఒక అక్క చెప్పింది, నాకు కూడా తెలియదు ఇవి పూలని. అందుకే ఇక్కడికైతే కోసుకొని వచ్చిన. చూడండి ఎన్ని పూలు ఉన్నాయి, ఎంత పెద్ద చెట్టు, చాలా పెద్ద చెట్టు ఇది. నాకైతే కదంబ కాయలే లాగా అంటే కొంచెం పూల్లాగానే ఉన్నవి. నాకు తెలియదు అవి ఎలా ఉంటాయో. యూట్యూబ్లో చూస్తే అలానే ఉన్నాయి సేమ్. అందుకనే వాటిని అయితే తెచ్చి దేవునికి అయితే పెట్టేసిన. కదంబ పుష్పాలు అయితే తెచ్చిన. అవి చాలా పెద్ద చెట్టు. నాకు కూడా తెలియదు వాటితో పూజ చేస్తారని. చాలా రేర్గా ఉంటాయంట. మా కోటర్లో అయితే ఒక చెట్టు ఉంది దేవుని దయ వల్ల. అవి తెచ్చి అయితే పూజ చేసేసిన. మంచిగా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంట. చాలా కాయలు అయిపోయినాయి. చాలా పెద్ద చెట్టు ఉంది. మీకు కూడా చూపిస్తా, చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. అందరికీ వన్స్ అగైన్ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి.